హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. రోషను షిరిడి యాత్రకి వెళ్ళొచ్చాడు. ఫస్ట్ స్టార్ట్ అయ్యింది రోషనేనండి. అనుకోకుండా మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీతో రోషన్ స్టార్ట్ అయ్యి వెళ్ళాడు. వాళ్ళు విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి వెళ్దాము ఫ్యామిలీతో కలిసి వాళ్ళ రిలేటివ్స్ అందరితో అని మా బాబుని కూడా తీసుకుని వెళ్ళారు. ఏమైందంటే బాగానే వెళ్ళిపోయాడు, ఇంచక్క నవ్వుతూ గంతులు వేసుకుంటాను. అక్కడికి వెళ్ళాక నైట్ బాగా ఏడ్చాడంట అమ్మ కావాలని. సో ఇంకా అక్కడి నుంచి బాబు వచ్చే పరిస్థితి లేదు. ఇంక నాకు కూడా అనుకోకుండా టికెట్ తీయడం వల్ల నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది పార్థుని తీసుకుని. సో మేమందరం కూడా షిరిడి యాత్రకి వెళ్ళొచ్చాము. అక్కడ విషయాలన్నీ చేశాను, అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తున్న కొలది నేను వేరే వేరే వీడియోస్, కొత్త వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా చాలా టూర్స్ అన్నీ చేసాము, అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ముందు వాళ్ళు రోషన్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ మేము భీమవరం నుంచి స్టార్ట్ అయ్యి మిడ్ నైట్ వెళ్ళామనుకోండి. అది భీమవరం రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ వచ్చేసాం. ముందు మేము రీచ్ అయిపోయాము విజయవాడ, తర్వాత వాళ్ళు వచ్చారు. రోషన్, మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా తర్వాత వచ్చారు. మేము వాళ్ళ కోసం విజయవాడ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నప్పుడు పార్థు నిద్రపోయాడు. నేను 2 hours ముందే రీచ్ అయిపోయాను. మిడ్ నైట్ నేను వచ్చింది ట్రైన్, ఎక్కేసాం, అందరం ఎంజాయ్ చేస్తున్నాం. టిఫిన్ స్టార్ట్ చేసాం. 9కి ట్రైను విజయవాడ నుంచి, 9కి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి టిఫిన్ స్టార్ట్ చేసాము. ట్రైన్ వెళ్తూ ఉంది, బాగా ఎంజాయ్ చేశారు ట్రైన్లో. పార్థు ఏమో వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. విండో దగ్గర కూర్చుని వ్యూ చూస్తున్నాడు, బాగా ఎంజాయ్ చేశాడు ట్రైన్లో. బాగుంది, షిరిడి యాత్ర బాగా జరిగింది. బాబా దర్శనం కూడా బాగా జరిగింది మాకు. పార్థు, రోషన్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు, వాళ్ళ ఫ్రెండ్ వాడు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ట్రైన్లోని షిరిడిలోని ఎంత బాగా చేసుకున్నారు. వీళ్ళందరూ మా రిలేటివ్స్. స్పెషల్గా వీడొక్కడే కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూని. ఇక్కడే కూర్చుని బాగా వ్యూని ఎంజాయ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశాడు టూర్ని, జర్నీని, ట్రైన్ జర్నీ అంటే రోషన్కి బాగా ఇష్టం. బాగా ఎంజాయ్ చేస్తాడు వ్యూని చూస్తూ. 1.5 day పట్టింది మాకు విజయవాడ నుంచి. ఒక డే అంతా, ఒక నైట్ అంతా పట్టింది షిరిడి రీచ్ అవ్వడానికి. ఏమైందంటే నాకు వెనకాల టికెట్ తీయడం వల్ల సెకండ్ క్లాస్ ఏసీలో ఒకటే టికెట్ ఉండడం వల్ల నాకు అది బుక్ చేశారు. అక్కడ ఎవరికి టికెట్ తీసారో వాళ్ళే కూర్చోవాలంట, వేరే వాళ్ళని అలౌ చేయరంట. సో డే టైం అంతా నేను పార్థు వెళ్ళి ఆ సెకండ్ క్లాస్ ఏసీలో సింగిల్గా కూర్చుని వ్యూని ఎంజాయ్ చేసాము. ఇంక నైట్ మళ్ళీ మా వాళ్ళ దగ్గరికి వచ్చేసి పడుకున్నాంలేండి. వాళ్ళకి 3rd class ఏసీలో వచ్చింది, నాకు సెకండ్ క్లాస్ ఏసీ. లాస్ట్కి షిరిడి రీచ్ అయిపోయాం. షిరిడి రైల్వే స్టేషన్ అది. అందరూ లగేజీలు సర్దుతున్నారు దిగడానికి. చాలా సేఫ్గా రీచ్ అయ్యాము షిరిడి. ఇది షిరిడి రైల్వే స్టేషన్. పార్థ్ మా వదిన మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి. ఓకే, ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ part 2లో మిగిలినవి మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. మిగతా